చూడడానికి కొంచెం హెవీ ప్యాకేజ్ లాగా ఉంది, కాకపోతే ఇది జస్ట్ బైక్ కవర్ అన్నమాట. కాకపోతే కొంచెం సాలిడ్ కవర్ ఇది. అండ్ కంపేర్డ్ టు రిమైనింగ్ బైక్ కవర్స్ ఇది మీకు కొంచెం సాలిడ్గా ఉంటుంది. అండ్ ఫేమస్ బ్రాండ్ కూడా. సో నన్ అదర్ దాన్ రైడా కవర్. ఫైన్. ఇది లాస్ట్ ఇయర్ కూడా నేను రైడా కవరే తెప్పించడం జరిగింది. సో అట్మోస్ట్ చెప్పాలి అంటే ఒక 1 year ఖచ్చితంగా వస్తుంది. చాలా సాలిడ్గా ఉంటుంది. మీకు తెలిసిందే ఈ బైక్ కవర్స్ అంటే మీకు కొంచెం రైన్ నుంచి సన్ నుంచి అంతా ప్రొటెక్షన్గా చాలా బాగుంటుంది. దీని క్వాలిటీ చూపిద్దామని అనుకున్నాను. సో చాలా బాగుంటుంది. కాకపోతే మీరు డిపెండింగ్ ఆన్ బైక్ మీకు కొంచెం రేట్ అనేది ఉంటుంది. ఇది 500 నుంచి మీకు 600, 700, 800 అలా ఉంటుంది. ఏదైనా మంచి డీల్ వస్తే తీసుకోండి. ఇది వచ్చి టీవీఎస్ అపాచీ RTR 180 బైక్ కోసం తెప్పించింది, నా బైక్ కోసం. సో ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు దీని కాస్ట్ ఎలా ఉంటుందో. దీనికి సంబంధించిన లింక్స్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి తీసుకోవచ్చు మీరు. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది. ఓకే ఫైన్, స్మెల్ కూడా బాగుంది. అండ్ క్వాలిటీ చాలా బాగుంటుందండి మెయిన్గా చెప్పాలంటే. సో ఎవ్రీ ఇయర్ మనకు భోగి వచ్చిందంటే తస్కర్ తనయులు ఎక్కువగా ఉంటారు, బండి కవర్లు ఎత్తుకొని పోయి తగలబెట్టుకోవడం. సో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. అక్కడ ఒకసారి ఆ వీడియో చూడండి, ఏదో ఆయన బండి కవర్ నేమ్ పెట్టుకున్నట్టుగా అలా తీసుకొని పోతా ఉండడు. యాక్చువల్గా ఇది లాస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్. అండ్ వాళ్ళెవరో నాకు తెలుసు కూడా, వాళ్ళ ఫేస్లు కూడా చాలా క్లియర్గా కనిపించాయి. కానీ ఇది చిన్న విషయం కాబట్టి నేను పెద్దగా పట్టించుకోలేదు. అండ్ అప్పటి నుంచి నేను కూడా కొంచెం జాగ్రత్తగా ఉన్నాను. భోగికి ముందు రోజు కొంచెం ఆ కవర్లు తీసేయడం ఇట్లాంటివి చేస్తున్నాను. సో ఇలాంటివి జరగడం వల్ల మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాం అనేది మనకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. సో లాస్ట్ ఇయర్ నా బైక్ కవర్ని అలా తస్కరించడం కారణంగా నేను కొత్త కవర్ తెప్పించడం జరిగింది. దీని మీద బ్రాండింగ్ ఉంటుంది రైడా అని. ఓకే, సో ఇదన్నమాట రైడా బ్రాండింగ్. సో చాలా బాగుంటుంది. మీకు కావాలి అంటే దీనికి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో 5 yearsగా నేను బైక్ని ఎటువంటి ప్రాబ్లం లేకుండా రన్ చేస్తున్నాను అంటే దానికి మెయిన్ రీజన్ ఈ బైక్ కవరు. సో ఇదనే కాదు, సో ఎట్టి పరిస్థితుల్లో నేను బైక్ కవర్ అనేది ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాను. కాబట్టి 5 yearsగా నా బైక్ చాలా పర్ఫెక్ట్గా క్లీన్గా ఉంటుంది. సో ఒకసారి మనం అవుట్ సైడ్ పార్క్ చేయాల్సి వస్తుంది. అటువంటి సిచ్యువేషన్లో మనకు ఖచ్చితంగా బైక్ కవర్ కావాలి. కొంచెం సాలిడ్గా బ్రాండింగ్గా కావాలనుకుంటే మాత్రం మీరు ఈ రైడా కవర్ ఎంచుకోవచ్చు. సో ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. సో లాస్ట్ టైము మిర్రర్ సంబంధించిన హ్యాండ్స్ కూడా ఇచ్చాడు. ఈసారి మిర్రర్ హ్యాండ్స్ తీసేసినట్టున్నాడు. నేను ఒకసారి గమనిస్తాను, ఒకసారి చెక్ చేసి చెప్తాను మీకు. ఓకే, ఇటు సైడ్ ఓకే ఫైన్, మిర్రర్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు. సో యాజ్ పర్ ఫోటో చూస్తే మిర్రర్ హ్యాండ్స్ కనపడలేదు. సో ఇక్కడ చూస్తే మిర్రర్ హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది అప్లై ఇది బైక్ కవర్ వేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మళ్ళీ చూద్దాం. ఓకే, ఫైన్. సో ఒక్కోసారి మనం ఏంటంటే ఏ బైక్ కవర్ కొనాలా అని చెప్పి ఒక చిన్న మీమాంసలో ఉంటాము. సో అటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే రైడా కవరు ఇది మనకు తెలిసిన కవరు. సో తెలియని కవర్స్ మీకు చాలా కనిపిస్తుంటాయి. అటువంటి టైంలో ఏంటంటే ట్రస్టెడ్గా మీరు అమెజాన్ బ్రాండ్ సంబంధించిన సోలిమో అని చెప్పి బ్రాండ్ ఉంటుంది. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అది కొంచెం మీకు బడ్జెట్లో ఉంటుంది, 300, 200. సో ఆ బడ్జెట్లోనే ఉంటుంది. ఎప్పుడు కూడా మీ బైక్ బేస్డ్గానే కవర్ని ఎంచుకోండి, లేకుంటే కొంచెం ఫిట్టింగ్ ఇష్యూస్ అనేటివి ఉంటాయన్నమాట. సో బైక్ యాక్సెసరీస్ సంబంధించి నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్ కూడా చేశాను. అక్కడ ట్యాంక్ బ్యాగ్, తర్వాత టై బ్యాగ్, సో ఇటువంటివి చాలా కవర్ చేశాను. కానీ నేను కవర్ చేయని ఒకే ఒక టాపిక్ ఇదనమాట, బైక్ కవర్. నేను యూస్ చేసే బైక్ కవర్ ఇది. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.